హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి మావా బ్రోస్. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ మావా. మన ఛానల్ 1K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉంది. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మావా బ్రోస్. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మావా. మీరు ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మన డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే, మనం చేసిన లాస్ట్ వీడియో తెలుగు టైటన్ వర్సెస్ పట్నా పైరట్స్ ప్రివ్యూ మ్యాచ్, దానికి రెస్పాన్స్ అయితే అదిరిపోయింది మా. ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, గో అండ్ వాచ్. వీడియో రెస్పాన్స్ అయితే అదరగొట్టారు మా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. పట్నా పైరట్స్ తెలుగు టైటన్ గెలవాలంటే ఎలాంటి ప్లాన్స్తో రావాలి, ఎలాంటి తప్పులు చేయకూడదని ఆ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకున్నాం. సో ఎవరైతే వీడియో చూడాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఇక మన డైరెక్ట్గా వీడియోలోకి వస్తే, తెలుగు టైటన్స్ ఈ టీం అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమేమో. మెయిన్గా తెలుగు వాళ్ళైతే ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళనే ప్రేమిస్తున్నారు. కానీ ఏ సీజన్ కూడా తెలుగు టైటన్ అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ప్రతిసారి వాళ్ళ మీద హోప్స్ పెట్టుకుంటూనే వస్తున్నారు. మెయిన్గా పీకేఎల్ సెకండ్ సీజన్లో అయితే తెలుగు టైటన్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ మావా. అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏ సీజన్లో కూడా అలాంటి బెస్ట్ పర్ఫార్మెన్స్ కనిపించలేమో. కానీ ఈ సీజన్కి వస్తాడికి సేమ్ అలాంటి పర్ఫార్మెన్స్ మళ్ళీ చూస్తున్నామని చెప్పొచ్చు. ఈ సీజన్లో కూడా మెయిన్గా టీమ్ కాంబినేషన్స్, కోచెస్ అండ్ టీమ్ ప్లేయర్స్ అయితే అదిరిపోయారని చెప్పొచ్చు ఈ సీజన్కి. అప్పుడు చేసిన రికార్డ్స్ని మళ్ళీ తిరిగి రాస్తున్నారు మా బ్రోస్. అవేంటో క్లియర్గా చూసుకుంటే, ఈ సీజన్లో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రికార్డ్స్ని తిరిగి రాస్తున్నారు మా. రైడింగ్లో, డిఫెన్స్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టిందని చెప్పొచ్చు తెలుగు టైటన్ టీం. ఈ రికార్డ్స్ మనం సెగ్మెంట్ వైజ్గా చూసుకుందాం. ముందుగా మనం రైడింగ్ విషయానికి వస్తే, ఈసారి రైడింగ్ డిపార్ట్మెంట్ సూపర్, చాలా బాగా సెట్ అయింది. ఈ టీం సక్సెస్ రైడ్ చూసుకుంటే, ఇప్పటి వరకు జరిగిన 10 మ్యాచెస్లో టోటల్గా 155 రైడ్స్ సక్సెస్ అయ్యామా. సో ప్రతి ఒక్కరు చాలా టాలెంటెడ్గా కనిపిస్తుంది సీజన్కి వస్తాడికి. మెయిన్గా ప్రఫుల్, చేతన్ సాహు ఇలాంటి థర్డ్ రైడర్ కూడా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు కొన్ని మ్యాచెస్ వరకు. అండ్ కమింగ్ టు సెకండ్ పాయింట్, ఈ టీం టోటల్గా రైడింగ్ పాయింట్స్లో సెకండ్ ప్లేస్లో నిలిచిందని చెప్పొచ్చు. హాఫ్ ఆఫ్ ది సీజన్ కంప్లీట్ అవుతాడు. వీళ్ళు టోటల్గా 200 పాయింట్స్ చేశారు మా ఇన్ 155 రైడ్స్లో. సో వీళ్ళ రైడింగ్ పర్ఫార్మెన్స్ అయితే అదృష్టం చెప్పుకోవచ్చు ఈ సీజన్కి. మెయిన్గా విజయ్ మాలిక్ అండ్ భరతుడు అయితే ప్రతి మ్యాచ్లో ఫైటింగ్ చేసుకుంటున్నారు రైడ్ పాయింట్స్ కోసం. విజయ్ మాలిక్ బోనస్ ఇస్తే భరతుడే టచ్ పాయింట్స్ మీద కన్నేసాడని చెప్పాలి ప్రతి మ్యాచ్లో. వీళ్ళ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు థర్డ్ పాయింట్, డూ ఆర్ డై రైడ్ పాయింట్స్. ఈ టీం అయితే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఇప్పటివరకు. టోటల్గా 33 పాయింట్స్ ఉన్నాయేమో డూ ఆర్ డై రైడ్లో. మెయిన్గా చేతన్ సాహు, ప్రఫుల్ అండ్ విజయ్ మాలిక్ ఇలాంటి రైడర్స్ డూ ఆర్ డై రైడ్లో చాలా ఆదర కొడుతున్నారు ప్రతి మ్యాచ్కి. డూ ఆర్ డై సక్సెస్ రేట్లు ఇప్పటివరకు నెంబర్ 1 పొజిషన్లో ఉంది తెలుగు టైటన్ టీం. ఇది మా బెస్ట్ రైడింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ పీకేఎల్ 12కి వస్తాడికి తెలుగు టైటన్. అండ్ కమింగ్ టు ట్యాకిల్స్లో చూసుకుంటే, ఈ సీజన్లో తెలుగు టైటన్ డిఫెన్స్ కూడా హైలైట్ అని చెప్పుకోవాలి మా. ఒక్కొక్క రైడర్ని బెదిరిస్తున్నారని చెప్పుకో టీమ్ కాంబినేషన్స్తో. ఇలా చేసిన సక్సెస్ఫుల్ ట్యాకిల్ చూసుకున్నా ఈ సీజన్కి సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఇప్పటి వరకు. టోటల్గా 95 సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ ఉన్నాయి మా. అండ్ కమింగ్ టు టోటల్ ట్యాకిల్ పాయింట్స్కి, వీళ్ళు మొత్తం 105 పాయింట్స్ తెచ్చుకున్నారు ఓన్లీ ట్యాకిల్స్ వల్లనే. సో రైడింగ్లో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు రైడర్స్, డిఫెన్స్లో కూడా అంతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మన డిఫెన్స్. అండ్ ఒకసారి వీళ్ళ యావరేజ్ ట్యాకిల్ పాయింట్స్ పర్ మ్యాచ్ చూసుకుంటే 10.5 పాయింట్స్ ఉన్నాయేమో ప్రతి మ్యాచ్కి. ప్రతి మ్యాచ్లో ట్యాకిల్స్ వల్ల మోర్ దెన్ 10 పాయింట్స్ టీంకి ఇస్తున్నారు మా. ఇది తెలుగు టైటన్ యొక్క ట్యాకిల్ రికార్డ్. అండ్ కమింగ్ టు ఆల్అౌట్ చేయడంలో, ఈ టీం సెకండ్ ప్లేస్లో నిలిచింది ఇప్పటి వరకు. టోటల్గా పీకేఎల్ 12 సీజన్లో 13 టైమ్స్ ఆల్అౌట్ చేసింది ప్రతి ఒక్క టీంని. సో ఇది ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలుగు టైటన్ టీంకి. అండ్ ఇప్పటి వరకు తెలుగు టైటన్ ఓవరాల్గా 363 పాయింట్స్ ఇచ్చింది టోటల్ రైడింగ్, డిఫెన్స్ అండ్ ఆల్అౌట్ పాయింట్స్లో. నెంబర్ 1 పొజిషన్లో నిలిచింది టోటల్ పాయింట్స్ తేవడంలో. తెలుగు టైటన్ ఈసారి రికార్డ్సే కదా మామ, టైటిల్ కొట్టే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ తెలుగు టైటన్. మనందరం తెలుగు టైటన్ ఇలాగే సపోర్ట్ చేస్తే తెలుగు టైటన్ ఈసారి కప్పు కొట్టడం పక్కా. ఆల్ ది బెస్ట్ ఫర్ ది తెలుగు టైటన్ టీమ్. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్. థ్యాంక్ యూ.